ప్రజాయుద్ధ నౌక గద్దరన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు రవీందర్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అట్లాగే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారికి, కాట శ్రీనివాస్ గౌడ్ గారికి, కంచె ఐలయ్య గారికి, పెద్దలు జేబీ రాజు గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద గ్రేట్, అట్లాగే జగదీష్ గౌడ్ గారికి, బిఎస్పి బాలయ్య గారికి, గద్దరన్న డాక్టర్ వెన్నెల గారికి, అట్లాగే సూర్యం గారికి, లలితా సోమిరెడ్డి గారికి, గాది ఎన్నయ్య గారికి, భరత్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క విగ్రహానికి మూల స్తంభాలైనటువంటి ఈ యొక్క తెల్లాపూర్ గ్రామ నాయకులకు, మిత్రులందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి గద్దరన్న అభిమానులకు, కవులకు, కళాకారులకు, ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గద్దరన్న గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళం. ఒక గొప్ప కవి కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి. యావత్ సమాజాన్ని, ఒక తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో నుండి వివిధ వర్గాల ప్రజలను సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్తం పొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. మరి ఇంత మహానుభావుణ్ణి, ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావటానికి కూడా ప్రధాన కారకుడు గద్దర్ గారు. ఒక వ్యక్తితో కాంది, ఒక శక్తితో అవుతుంది. ఆ శక్తిని కూడగట్టింది సమాజాన్ని సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారానే యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేసి ఉద్యమాన్ని ఉర్రూతలించినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన మాట, ఆయన పాట, ఆయన గజ్జె మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవరు కూడా గత ప్రభుత్వ నాయకులు ఇంతకుముందు భక్తులు చెప్పారు, చాలా బాధాకరమైన సంఘటన. మరి ఆ బానిస భవన్ ఆనాడు ఇంత గొప్ప కవి, ఇంత గొప్ప ప్రజల కోసం, తాడితపీడిత ప్రజల కోసం, అభ్యున్నతి కోసం పరితపించే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఎందుకోసం? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. ప్రపంచానికే గర్వకారణంగా ఎప్పుడు కూడా కని విని వెరగని ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ఉద్యమాలు జరగలే. ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రాణత్యాగాలు చేశారు. అంటే మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి, పచ్చగా ఉండాలి, అందరి కష్టాలు తీరాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అన్నటువంటి ఒక తపనతో చూస్తే గొప్ప తెలంగాణ చేసినాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రులు మరి ఈ యుద్ధ నౌకను 3 గంటల పాటు ప్రగతి భవన్ గేట్లు దాటనీయకుండా, గేటు తెరవకుండా అడ్డుకునే కార్యక్రమం చేసినట్టే వీళ్ళు మనుషుల పాషాణ హృదయాల. అందుకనే ఇలా గతి పట్టింది. విర్రవీగిన వాళ్లకు మహా నియంతలే ప్రపంచంలో మట్టిలో గడిచిపోయారు, హిట్లర్ లాంటి వాళ్ళు. అట్లాగే అందుకని సందర్భం వచ్చింది కాబట్టి మరి గద్దరన్నకు జరిగిన అవమానం కావచ్చు, రకరకాల. అందుకే ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజానీకం ఒకటి ఈ ప్రభుత్వాన్ని దింపాలి, ఈ నియంత్రణను దింపాలి, ఈ కంకణం కట్టుకుని ఇలా ప్రజలు ఒక గొప్ప తీర్పిచ్చిరు. మరి తీర్పిచ్చిన
మొదటి రోజే ఆనాడు ప్రభుత్వం అధికారులకు వస్తున్న క్షణాలపైనే మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాటి అంటే కంచెలు గంటల లోపలే కంచెలు తొలగించి ఇలా ఆనాటి బానిస భవన్ ఇలా ప్రజాభవన్గా మారింది. మరి ఆనాటి సెక్రటరీలకు ఎవరికి ఎంట్రీ లేదు. ఇలా సెక్రటరీ మొత్తం కూడా ఎవరు ఏ ఇబ్బందులు వచ్చినా ఎవరు వచ్చినా యావత్ నలుమూల నుంచి ఇలా అందులో అంటే వాళ్ళ సమస్య చెప్పుకునే అవకాశం దొరికింది. ఇటువంటి మహానుభావునికి ఈ రోజున మరి గదరన్న గారికి ఎంత చేసినా చింతకునే ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఇంతకంటే ముందు మాట్లాడిన భక్తులు ఏదైతే ప్రస్తావించినో వివిధ అంశాలపైన భూమి గురించి కావచ్చు, విగ్రహం గురించి కావచ్చు, జిల్లా పేరు గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహం పెట్టే విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వమే ఇలా ప్రజాప్రభుత్వం కాబట్టి అన్ని అంశాల పట్ల 100% డెఫినెట్గా ఇది బాధ్యత. ఎందుకంటే ఈ రోజున నిజమైనటువంటి నివాళి గద్దరన్నకు నిజమైన నివాళి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆశయం నెరవేరినప్పుడు, ఆ ఆశయాలు నెరవేరినప్పుడు, కళ నెరవేరినప్పుడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి అందరి సమస్యల పరిష్కారం కోసం సమాజ స్థాపన కోసం విలువలు కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు కావచ్చు, ఇవన్నీ కూడా పోవాలంటే గద్దరన్న ఆశించినటువంటి గద్దరన్న స్థాయి మాదిరిగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో గద్దరన్న కళాశాలలు వెలగాలి డెఫినెట్గా ఇది ప్రభుత్వం బాధ్యత. తప్పకుండా మరి అదే నిజమైన నివాళి కాబట్టి ఆ రోజు తప్పకుండా వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వం మీరు ప్రస్తావించిన ప్రతి అంశం పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.